అంటే ఇప్పటి వరకైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ పైన కేసులు నమోదయ్యాయి. ఇంకా స్టేటస్ ఉన్న వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. అంటే ఆల్రెడీ మంచు లక్ష్మి గారు ఆమె ప్రమోట్ చేసిన అన్నిటిని కూడా సోషల్ మీడియాలో పెట్టేసారు. ఈమె కూడా ప్రమోట్ చేసిందని చెప్పేసి. రానా గారు, ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు. వీళ్ళ వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. మరి వీళ్ళ పైన కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కేసులు నమోదు చేయాల్సిందే. ఖచ్చితంగా చేయాల్సిందే. అదే చెప్తున్నా నీకు నేను. ఇప్పుడు రానా చేసిండా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజు వీళ్ళనే కాదు, ఒక సామాన్య వ్యక్తి నువ్వు నేను ప్రమోట్ చేసినా కూడా తీసుకెళ్లి లోపల చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు రానాని వీడియో చేస్తే, మంచు లక్ష్మి వీడియో చేస్తే కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో. మనం కూడా చేస్తే 50 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఒక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయినా మన వల్ల కూడా చెడిపోతున్నట్టే కదా. దాంట్లో ఎలాంటి నిష్పక్షపాతంగా ఈయన తాహతున్న వ్యక్తి, ఈయన సూపర్ స్టారు, ఈయన పొలిటికల్ ఎజెండా ఉన్నది, ఈయన ఇంకొకటి ఉన్నది అనేది ఏది పట్టించుకోవద్దు. ఎవరినైనా దాని చట్టపర్యంగా ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఇప్పుడు వరకు జరిగిన దానికి ఇక నుంచి మేము చెయ్యమన్నాడు కూడా తప్పే. అంటే దాని చట్టం లొసుగైపోతుంది. అంటే నేను నన్ను చంపేస్తాను చేసి నేను రేపటి నుంచి చంపను అనలేం కదా. చేసిన దానికి శిక్ష పడాల్సిందే. దీనిపైన గవర్నమెంట్లు, ఈ స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, కేంద్రంలో ఉండొచ్చు, దానికి సంబంధించిన ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, దానికి సంబంధించిన ప్రతి వ్యవస్థ చాలా అంటే ఫెరోషియస్ గా వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఓన్లీ అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన ఈ యాక్షన్ అనేది చూస్తున్నాం. అంటే కంప్లీట్ గా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి బెట్టింగ్ యాప్సే లేకుండా వీటిని కంప్లీట్ గా బ్యాన్ చేసి చేయొచ్చు అంటారా? చేయొచ్చు. ఎందుకంటే పర్టికులర్ యాప్ ని అల్గరిథం రాసి ఇండియాలో కనిపించకుండా చేయొచ్చు. అది టెక్నాలజీ ప్రకారం చేయొచ్చు. ఎందుకంటే టిక్ టాక్ రాదు మనకి. వస్తుందా టిక్ టాక్? ఇప్పుడు ఆవిడ ఎంత ఫేమస్ ఉన్న టిక్ టాక్ ఎంత నువ్వు ఇచ్చినా రాదు. సో వాళ్ళు లొకేషన్ పెట్టుకొని ఎక్కడ చెయ్యకూడదు అంటే చేయలేకుండా ఉంటది. మన ఐపీ అడ్రస్ ప్రకారం ఇక్కడ ఓపెనే కదా యాప్లు. సో దాని మీద ఖచ్చితంగా ఒక ఐటీ వ్యవస్థ కేంద్రీకరించి దాని ఐటీ వ్యవస్థ కూర్చోగలిగితే ఖచ్చితంగా చేయొచ్చు. ఆ దిశగా మరి గవర్నమెంట్ అడుగులు వేస్తుందంటారా సార్? వెయ్యాలని కోరుకుంటున్నారు. ఇంకొకటి దరిద్రం ఏముంటదంటే మన ట్రెడిషన్ లోనే జూదం ఉంటదండి. ఇప్పుడు కోళ్ళ పందాలు, పండుగ రోజు కోళ్ళ పందాలు అది కామన్. మన దున్నపోతులతో దాన్ని ఏమంటారు, జల్లికట్టు. సో ఇలాంటివన్నీ పందాలు, బండ పందాలు, ఎడ్ల పందాలు, కోళ్ళ పందాలు, ఈ పందాలు అనే కల్చరు మన ట్రెడిషన్ లో ఉన్నది. సో అక్కడ దాన్ని వాళ్ళు ఇంతమంది ఏంటంటే నా గుర్రం గెలుస్తుందా, నీ గుర్రం గెలుస్తుందా, నా కోడి గెలుస్తుందా, నీ కోడి గెలుస్తుందా అనే దాన్ని పోయేసి నీది గెలుస్తా ఇన్ని కోట్లు ఇస్తా, నాది గెలిస్తే ఇన్ని కోట్లు ఇస్తా అనే దశకి మన కల్చర్ డెవలప్ అయ్యింది. ఈ బెట్టింగ్ అనేది వివిధ రకాలుగా వివిధ వ్యక్తులకు వివిధ రూపాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ పట్టుకున్నోనికి మొబైలే అందం, ఊర్లో ఉన్నోనికి పండుగ రోజే దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక బెట్టింగ్ దొరుకుతూనే ఉంది. అది ఎవడో ఇద్దరు బాక్సింగ్లు చేసుకుంటాడు, ఎవడో ఇద్దరు క్రికెట్ ఆడుతుంటే ఇక్కడ పందెం ఉంటుంది. క్రికెట్ లో ఏం నథింగ్, క్రికెట్ ఏం తక్కువ పందెం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? ఎవడో ఏ దేశమోడో ఆడుతుంటాడు, ఏ రాష్ట్రమోడో ఆడుతుంటాడు, ఇక్కడ మనం పందెలు కడుతున్నారు మన వాళ్ళు. సో ఈ పందెం అనే వ్యవస్థలో ఫస్ట్ ప్రజల్లో పెద్ద అవగాహన కలగాలి. దీనివల్ల నీకు జరుగుతున్న ఆర్థిక నష్టము, ఒక ఆర్థిక నష్టం వల్ల నీవు నీ కుటుంబము నీ భావితరాలు, ఇప్పుడు రేపు నీ పిల్లలు మంచిగా చదవాల్సిన పిల్లల్ని నువ్వు ఆర్థిక సమస్యలతో వాళ్ళని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకుండా, హెల్త్ సిస్టమ్ లేకుండా వాడిని ఒక రకంగా అన్నిటికీ దూరం చేస్తున్నావు. సో దానివల్ల ఒక యువత భవిష్యత్తును మనం నాశనం చేస్తున్నాం. నా కొడుకు ఏడదవుతా నాకేందని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ అది ఓవరాల్ గా గ్లోబలైజేషన్ ప్రకారం చూసుకుంటే మన భారతదేశంకి వెళ్ళి వచ్చే పిల్లలు బాగా బెట్టింగ్లకు అలవాటు పడ్డారు అనే ఒక సంకేతాన్ని మనం ప్రపంచ దేశాల ముందు ఏం చెప్పగలుగుతాం? సో ఈ ఫ్రీ మనీకి అలవాటు పడొద్దు, ఫ్రీ మనీని ప్రమోట్ చేయొద్దు, ఫ్రీ మనీ అనే కాన్సెప్ట్లే తీయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నేను నా వ్యక్తిగతంగా ఏం చెప్తున్నాను అంటే, ఇంతవరకు అది పెద్ద హీరోలే ఉండని, చిన్న హీరోలే ఉండని, లేకపోతే చిన్న ఆర్టిస్టులే ఉండని, పెద్ద ఆర్టిస్టులే ఉండని, చిన్న పొలిటీషియనే ఉండని, పెద్ద పొలిటీషియనే ఉండని, చిన్న బిజినెస్ మ్యాన్ ఉండని, ఈవెన్ క్రికెటర్ ఎవరైనా సరే వాళ్ళ మాటని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. వాళ్ళతో యాడ్ ఫిలింలు చేయడం వల్ల ఎంతో మంది యువత జీవితాలు నాశనం అవుతున్నాయి అనేది మీరు ఆలోచించండి. మీకొచ్చే ఒక చిన్న వందలు, వేలు, లక్షల కోట్ల రూపాయలలో కొంతమంది వేల లక్షల కోట్ల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. దీనిపైన ఆర్థిక వ్యవస్థలు, ఐటీ రంగము, ఈడీ రంగము, ఐటీ అన్ని రకాలుగా
చర్యలు తీసుకోవాల్సిందే అని నా మనవి. నేనేం చెప్తున్నాను అంటే పర్సనల్ గా నాకు ఎవరిపైన శత్రుత్వం ఉండదు, కానీ రేపటి యువత భవిష్యత్తును ఆలోచించుకుంటే ఇప్పుడు చేసిన తప్పు వాళ్ళకు తెలిసి చేసినా తెలియక చేసినా వాంటెడ్లీ చేసినా డబ్బు కోసం అయితే చేసిరు వాళ్ళు. ఖచ్చితంగా ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఫ్రీగా చేయడు. ఒక బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నప్పుడు అది తప్పు అనేది 100% తెలుసు బ్రదర్. ఎందుకు అంటున్నాను అంటే బెట్టింగ్ లో డబ్బులు పోతాయి, అసలు దాంట్లో వేరే మోడలే లేదు. ఈ రోజు 10 రూపాయలు వచ్చినాయి అంటే 100 రూపాయలు పోనీకే మనం ముందుకు అంత అంకురార్పణ వేస్తున్నట్టే. కాబట్టి బెట్టింగ్ యాప్ లో వీళ్ళే కాదు, ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి కర్త కర్మ క్రియలు ఉంటారు, ఆది ఆర్టిస్టులు అంటే ఆది నుంచి వచ్చిన ఆర్టిస్టులు అందరూ. సో వాళ్ళను కూడా పట్టుకోవాలి ఫస్ట్ మనం. సో వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ ఎంత చేసారు మీరు. ఇప్పుడు ఒక 20 years బ్యాక్ 25 years బ్యాక్ సింగిల్ నెంబర్ లాటరీ అనేది ఉండేది. అప్పుడు మనకి ఫోన్ నెంబర్లు ఇవి లేవు కదా. ఒక నెంబర్ కోసము జీవితాలు తగలబెట్టుకుంటున్నారు. మట్కా, జూదము, గ్యాంబ్లింగు, ఈ పేకాట, ఇవన్నీ వాళ్ళకి ఎట్లుంటది అంటే ఒక కొన్ని రోజుల తర్వాత సైకిక్ అయిపోతారు. వాడు తిండి తినకున్నా లేకున్నా పర్లేదు, ఒక 100 రూపాయలు వచ్చినాయంటే ఒక పోయి లాటరీ కొందాం అనుకున్నాడు. సో దానికి అంత మత్తు కంటే కూడా డ్రగ్ కంటే కూడా భయంకరమైన వ్యాధి ఇది. ఎందుకంటే ఇవన్నీ ఆర్థికంగా ఒక వ్యక్తిని నిర్దేశిస్తున్నాయి కాబట్టి ఇలాంటి పనులు చెయ్యడం అనేది జీవితం నువ్వు డైరెక్ట్లీ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ టు హౌ యు ఆర్ ఎంటరింగ్ ఇట్ టు ద బెట్టింగ్ యాప్స్, వాట్ ఎవర్ దిస్ గ్యాంబ్లింగ్ థింగ్స్. సో హూ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ? ఇంత జరగడానికి నేను ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేసారు అంటే ప్రముఖ తారలు, ప్రముఖ యూట్యూబర్లు, ప్రముఖ బిగ్ బాస్ విన్నర్లు, ప్రముఖ ఎవరో. సో వీళ్ళకి ఖచ్చితంగా తెలుసు కదా అది యాపే, బెట్టింగ్ యాప్. ప్లే రమ్మీ అని ఉంటుంది, అది యాప్ కదా. ఇప్పుడు అరే దీనికంటే దరిద్రం చెప్తాను, చాలా మంది చెప్తున్నారు మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్నారా అంటాడు ఒకడు. అన్న తర్వాత దాంట్లో నుంచి వెళ్తే మళ్ళీ ఒక బెట్టింగ్ యాప్ క్రియేట్ అవుతుంది. మీరు ముఖం నల్లగా ఉందా, దాంట్లో నుంచి వెళ్తే ఇంకొక దానికి డబ్బులు కట్టారు. మీరు 500 రూపీస్ కట్టండి. ఇప్పుడు మీ అన్ని వాడు ఒకటి ఎడుతూ కిందికి వెళ్ళిన తర్వాత వాడు వచ్చిన తర్వాత మీరు 1000 రూపాయలు కట్టండి అని ఇండైరెక్ట్లీ ద ఫోర్స్ఫుల్లీ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్. నేను ఇప్పుడు ఇది కాదు బ్రదర్, ఇంకా ఇలాంటి దాంట్లో ఒక ఆర్టిస్టులు, మన సినిమా ఆర్టిస్టులు దరిద్రులు, వాళ్ళు సర్జరీలు చేసుకొని పొట్టలు తగ్గించుకున్నారు. చాలా మంది నేను క్లియర్ కూడా చెప్తాను, సర్జరీలు చేసుకొని పొట్టలు తగ్గించుకొని వచ్చి వాడు స్లిమ్మింగ్ సెంటర్కి యాడ్ ఇస్తాడు, నేను ఇక్కడ చేరినాను కాబట్టి పొట్ట తగ్గింది. వేరేనికి ఎందుకు తగ్గుతలేదు ఆడ పొట్ట. సో ఇలాంటివన్నీ ఆర్థిక నేరాలే. సో ఒక నిజాయితీగా నువ్వు యువతను ఎక్కడ పెడదో పట్టిస్తున్నావు, నీ దగ్గర నిజాయితీ లేదు అన్నప్పుడు యు ఆర్ ఏ క్రిమినల్. బెట్టింగ్ యాప్లు, అడ్వర్టైజ్మెంట్లు, యూట్యూబ్స్, సోషల్ మీడియాలో ఏవి జరిగినా దాంట్లో చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా, తెలిసి చేసినా తప్పే, తెలియక చేసినా తప్పే. నీకు తెలుసు అక్కడ తెలియదు అనేది అంత అజ్ఞానులు గారు కదా వీళ్ళు. వీళ్ళకి వచ్చే చిన్న అమౌంట్ల కోసం కొన్ని కోట్ల మంది జీవితాలను బలి చేస్తున్నారు వీళ్ళు. ఇంకోటి కూడా అంటే నేను సోషల్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నది అంటే తాహత లేని వాళ్ళని కూడా సూపర్ స్టార్ చేస్తున్నారు. తాహతను తప్పనట్లేదు నేను. వాడు హర్ష అంటాడు, వాడు డబ్బులు వంచుతూనే ఉంటాడంట. వాడు డబ్బులు ఎట్లా వస్తున్నాయి అని క్వశ్చన్ అవనికి రాదు. ఒకరు రెండో సినిమాలో 3 పాటలలో 4 డాన్సులు చేస్తారు, 5 గట్టిగా 10 రోజుల షూటింగ్ చేయరు అని నెక్స్ట్ డే మర్సిడీస్ బెంచ్ కార్ వేసుకొని తిరుగుతుంటారు ఆర్టిస్టులు.